ఈ అభిమానులు ఏమిటంటే ఆ రోజుల్లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. అసలు దసరా బుల్లోడు సినిమాలో ఎట్లాగో ఉన్నది ఓ లమ్మి అనే పాటకి ఫస్ట్ ఇలాగ కలర్ పేపర్స్ వేసి ఎంటర్ చేసింది నేనే. అది ఈ రోజు మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా థియేటర్స్ లో పెద్ద పెద్ద ఫస్ట్ టైం నాకు ఎందుకు అనిపించింది ఈ కలర్ సినిమా ఇది చాలా బాగుంటుంది, ఈ సినిమాలో ఇలా చేద్దామని చెప్పి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే నాడు నేను ఏం చేశానంటే ఈ కలర్స్ పేపర్స్ అన్ని కట్ చేసి నేను కొంతమంది మనుషులను కలిపి ఈ థియేటర్స్ లో ఇలా వేయడం మొదలు పెట్టాం. ఆ స్కిన్ మీద చాలా ఇదిగా ఉండేది. ఈ రోజు ఇదంతా మొత్తం అంతా పాకిపోయి మొత్తం థియేటర్స్ లో ఇంత ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే అప్పట్లో ఒక పోటీ ఉండేది. అప్పుడు అభిమానులు ఉండేవారు. నాగేశ్వరరావు గారికి అప్పుడు చాలా డీసెంట్ గా ఉండేవారండి. అప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు సినిమాలు నేను బుద్ధిమంతుడు భలే తమ్ముడు రిలీజ్ అయింది ఒకేసారి. దీంట్లో నాగేశ్వరరావు గారి డబల్ రోల్, భలే తమ్ముడులో కూడా డబల్ రోల్ ఎన్టీ రామారావు గారిది. రెండు కూడా బ్రహ్మాండమైనటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా పిక్చర్స్. అప్పుడు ఎలా అంటే ఆ ట్రెండ్ జనాలు పందాలు కట్టేసుకునేవారు. ఏది బుద్ధిమంతుడు ఆడుతుందని భలే తమ్ముడు ఆడుతుందని వాళ్ళు వీళ్ళు కలిపి పార్కుల్లో సైకిల్ ఏంటి వాచీలు ఏంటి డబ్బులేమిటి రెండు అలా కట్టేసుకునేవారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి తేడా ఏమిటంటే భలే తమ్ముడు సినిమా బుద్ధిమంతుడు సినిమాలో ఘంటసాల గారు పాడారు. ఘంటసాల గారు పాడటం వల్లనే ఒక ప్రాంతీయ అభిమానం ఏర్పడింది. దాంట్లో మహమ్మద్ రఫీ గారు పాడారు. మన తెలుగు ప్రజలు భలే తమ్ముడు కూడా వెరీ గుడ్ స్టోరీ, రామారావు గారు బాగా నటించారు. అదే తీసిన మందిల సినిమాని తీసుకుని బాగానే నటించారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి తేడా ఏమిటంటే ఆ మహమ్మద్ రఫీ గారు పాడటం వల్ల మన తెలుగు ప్రజలు కొద్దిగా రిజెక్ట్ అయ్యారు.